తెలంగాణ కోసం కొన ఊపిరి దాకా కొట్లాడిందెవలు, రాష్ట్రం వచ్చేదాకా రణం నడిపింది ఎవలని అడిగితే చిన్న పిల్లగాళ్ళు కూడా చెప్తారు కేసీఆర్ కేసీఆర్ అని. అసొంటిది తెలంగాణ తెచ్చుట్లా రాష్ట్రం వచ్చుట్లా కేసీఆర్ పాత్ర ఇసువంత కూడా లేదట. ఎవరు వాళ్ళు అనేది అని కోపానికి వస్తున్నారా, పండ్లు పటపట కొరుకుతున్నారా? ఇగో ఈ మంత్రి గారు అంటున్నారు, ఈనుర్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆ అమ్మ ఆశీర్వాదం ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అటు ఎంపీలు ఒక సైడు, ఉద్యమకారులు ఒక సైడు, నాలాంటి వారు మంత్రి పదవికే త్యాగం చేసినాం. ఆ తెలంగాణలో కేసీఆర్ది ఒక్క పైసా కూడా పాత్ర లేదు. ఒక్క పైసా కూడా పాత్ర లేకుండా. అవును సారు, ఒక పైసా ఏంది, అర పైసా కూడా లేదు. కేసీఆర్ త్యాగం తెలంగాణ తెచ్చుట్లా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నది మీరేనాయే. ప్రత్యేక రాష్ట్రం కోసం సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు చేసింది మీరేనాయే. పొలిటికల్ జేఏసీ పెట్టాలని తెలంగాణ లీడర్ల గడప గడపకు తిరిగింది మీరేనాయే. ప్రాణాలకు తెగించి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేసింది మీరేనాయే. ధూమ్ధామ్ కార్యక్రమాలు పెట్టి జనాన్ని మేల్కొల్పింది మీరేనాయే. జిల్లా జిల్లాకు తిరిగి తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కండ్లకు గట్టినట్టు వివరించింది మీరేనాయే. ఢిల్లీకి కారు యాత్ర చేసింది మీరేనాయే. ఏంది సారు మీరు చేయండి, ఇక కేసీఆర్ చేసింది చెప్తే ఇనుర్రి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు అని తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదల్పకుండా ఉన్నాడు కేసీఆర్. మంత్రి పదవి ఉంటే చాలు, తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదన్నట్టు చేసిండు కేసీఆర్. ఆంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎమ్మెల్యే ఎంపీ పదవి మీద ఆశుండి అస్సలు రాజీనామా చేయకుండా ఉన్నాడు కేసీఆర్. నల్గొండ జిల్లాల ఫ్లోరైడ్ భూపం పెరిగి మనుషులు ఆకారాలు మారిపోతుంటే సీఎంల సంకల జొర్రి సప్పుడు చేయలేదు కేసీఆర్. కేసీఆర్ తెలంగాణకి ఎందుకు మాకు వద్దు అని అంటే మీరే కదా సారు పొట్టు పొట్టు కొట్లాడి పార్లమెంటులా యుద్ధం చేసిండ్రు. మీరే కాదు సారు కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిండ్రు. ఏమున్నది సారు కేసీఆర్ చేసిన పోరాటం అంతా ఉత్తదే, ఏం ఫాయిదా లేదు కేసీఆర్ చేసిన పోరాటంతోని.